మామ ఒక ఇంపార్టెంట్ అండ్ తోప్ కాన్సెప్ట్ అయితే నేను తీసుకొచ్చిన, క్లియర్గా వినండి మామ మంచిగా. ఓకే, సో ఏదైనా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ ఇస్తే ఏదైనా స్టాక్లో, సో చాలా మంది డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటారు ఆర్ స్మాల్ రీటెస్ట్ కాగానే ఎంట్రీ తీసుకుంటారు. బట్ అది కరెక్ట్ ఎంట్రీ కాదు మామ. ఎందుకో నేను రీజన్ చెప్తా. సో ఈ లూపిన్ స్టాక్లో మనకి ఆఫ్టర్ 25 years ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్? ఈ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చూసి ఈ క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. బట్ అది ఎందుకు కరెక్ట్ ఎంట్రీ కాదో నేను చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ అంత క్రేజీ మూమెంటం ఇచ్చినాక కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది, అంటే అక్కడక్కడనే కొన్ని మంత్స్ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ స్టాక్ మనకి 240%, 200% ప్లస్ రిటర్న్స్ ఇచ్చింది. సో అంత రిటర్న్స్ ఇచ్చినాక మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కొన్ని మంత్స్ అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 to 5 months రొటేట్ అయింది మామ. ఎప్పుడైతే మనకి మళ్ళీ రీసెంట్ స్వింగ్ బ్రేక్ అవుతుందో, అంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది, సో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి మామ. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టైం వేస్ట్ అయిపోతుంది, 4-5 months వేస్ట్ అయిపోయింది, రైట్? సో ఎప్పుడైతే మనకి ఇక రీసెంట్ స్వింగ్ బ్రేక్ అవుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. బట్ డ్యూ టు మార్కెట్ కండిషన్స్ మనకి మళ్ళీ ఫాలో వచ్చింది, లేకపోతే క్రేజీ అంటే క్రేజీ రిటర్న్స్ ఉంటుండే ఈ స్టాక్లో. థ్యాంక్ యూ.